అందనటువంటిది కొందరు వ్యక్తులకు మాత్రం బంద్ ఎవరి మీద ఇచ్చినటువంటి విషయం అయితే స్పష్టత అనేటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు రాలేదు. కానీ ఆ బీసీ ఇచ్చినటువంటి బంద్ అనేటువంటిది ఒక విషయంగా చెప్పాలంటే ప్రతి గ్రామాన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా బీసీ హక్కులని సంబంధించినటువంటి ఒక వాయిస్ అనేటువంటిది చాలా బలంగా పోయింది. అంటే చదువుకున్నలకు చదువు రాని వాళ్ళకు కూడా మాకు రావాల్సినటువంటి వాటా కూడా రావాలనే విషయం అయితే చాలామందికి గ్రామీణ ప్రాంతాలకు మాత్రం బీసీ నినాదం అనేటువంటిది చాలా స్పష్టంగా చేరింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ బీసీ వాదాన్ని, బీసీ నాయకత్వాన్ని చాలా బలంగా తీసుకుపోయే నాయకుడు, ఒక నికాసైనటువంటి నాయకుడు తెలంగాణ సమాజానికి అవసరం. బీసీలకు న్యాయం చేసే నాయకుడు ఎలాంటి స్వార్థపూరిత రాజకీయాలు ఆశించకుండా, ఎలాంటి ఆర్థిక పరమైన వనరులు ఆశించకుండా ఈ బీసీ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ తరహాలో తీసుకుపోయే నాయకుడు మాత్రం తెలంగాణ సమాజానికి కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ బీసీ ఉద్యమాన్ని చూస్తుంటే తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని సబ్బండ వర్గాన్ని ఏకం చేసి పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే విధంగా తెలంగాణ ఉద్యమం నడిచింది. ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి, పార్లమెంటులో బిల్లు ఆమోదం తెలపాలంటే కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తీసుకువచ్చే నాయకుడు తెలంగాణ సమాజానికి అవసరం. అందుకోసమే బీసీ ఉద్యమం నిన్న ఒక్కరోజు బంద్తో ముగింపు కాలేదు. బీసీ ఉద్యమం ఇంకా మిగిలే ఉంది. మన హక్కుల కోసం మనమందరం కూడా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.